మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం, తర్వాత 7 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. కాబట్టి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మొదటి 3 రోజులు ఆఫీసులో శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తర్వాత 7 రోజులు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రాజకీయ రంగంలో గాని, వ్యవసాయ రంగంలో గాని ఈ 10 రోజుల్లో కూడా మేషరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టం. నిరుద్యోగులు కూడా క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రావాలన్నా, హై ప్యాకేజ్ జాబ్ రావాలన్నా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. లేకపోతే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రావటం, హై ప్యాకేజ్ జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. వ్యాపార పరంగా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే బుధుడు వ్యయ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి రహస్య శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు మొత్తం 10 రోజుల్లో కూడా అన్ని చోట్ల ఉంటారు. అలాగే వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మొదటి 8 రోజులు 1వ సంచారం, తర్వాత 2 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అంటే శుక్రుడు ఒక్కడే మేషరాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో ఫేవరబుల్‌గా ఉన్న గ్రహము. శుక్రుడు ఫేవరబుల్‌గా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా లేడీస్ సపోర్ట్ వల్ల వాటి నుంచి మేషరాశి పురుషులు గాని, స్త్రీలు గాని బయటపడతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలొస్తాయి. కళారంగంలో కూడా కొత్త కొత్త ఆఫర్స్ సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు రవి, బుధుడు యోగిస్తారు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం చేస్తే రవి, బుధులు యోగిస్తారు. కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చిన, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చిన రవి, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా ఒకేసారి యోగిస్తారు. అలాగే ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవటం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తే రవి, బుధులని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయాలి. అలా చేయటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాలలో మేషరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
శుక్రగ్రహం బాగా యోగిస్తోంది. కాబట్టి ఎక్కువగా విష్ణుమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే ఈ 10 రోజుల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం. తర్వాత 7 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవటానికి బలం ఉంది. అలాగే ఆఫీసులో అంతా కూడా సపోర్ట్‌గా వాతావరణం ఉంటుంది. పాలిటిక్స్‌లో బావుంటుంది. అగ్రికల్చర్ బావుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యపరంగా బావుంటుంది. సమాజంలో హోదా కూడా బావుంటుంది. కానీ తర్వాత 7 రోజులు అంటే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సూర్యుడు 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. ఆ సమయంలో మాత్రం ఈ శత్రువులు, వెనక గోతులు తీసేవాళ్ళు, ఇంటర్నల్ పాలిటిక్స్ వీటి వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి, మీరెంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకుండా ఉండే సమస్య నుంచి బయటపడటానికి ఆ 7 రోజుల్లో మాత్రం ఎప్పుడైనా సరే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింపావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోండి. అలాగే ఆదిత్య హృదయం వినండి. లేదా సూర్యాష్టకం వినండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అని ఈ 7 రోజుల్లో అంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో రోజు మంత్రం చాంటింగ్ చేసుకోండి. అప్పుడు ఈ సూర్యుడు 7 రోజుల్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో కూడా బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకు బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు తిరుగులేదు. జాక్‌పాట్‌లో ర్యాంకులు కొట్టే అవకాశం ఉంది. కావలసిన స్కూళ్ళల్లో గానీ, కాలేజీల్లో గానీ బ్రహ్మాండమైన సీట్లు, వాళ్ళకి కావాల్సిన కోర్సు, వాళ్ళకి కావాల్సిన గ్రూప్‌లో వచ్చే అవకాశాలు వృషభ రాశి విద్యార్థులకి ఈ 10 రోజుల్లో బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన సమయం. వృషభ రాశి నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళితే గ్యారంటీగా సెలెక్ట్ అవుతారు. మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వృషభ రాశి వాళ్ళకి వచ్చే యోగం ఉంది. బుధుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా రంగంలో, వ్యాపార రంగంలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అద్భుతం. 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. గృహయోగం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్‌లో లాభాలొస్తాయి. అప్పులు తీరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు 11వ ఇంట్లో కుజుడి వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 12, 1 స్థానాల్లో ఉన్నాడు. 12వ స్థానం మాత్రం యోగించదు. 1వ స్థానం యోగిస్తుంది. మొదటి 8 రోజులు 12వ స్థానం. శుక్రుడి బలం లేదు. తర్వాత 2 రోజులు 1వ స్థానం. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మొదటి 8 రోజులు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో మాత్రం శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ అనేది తగ్గించుకోండి. అలాగే వైఫ్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కళారంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎందుకంటే ఆఫర్స్ రావటం అనేది కష్టంగా ఉంటుంది. అదే విధంగా ఈ మొదటి 8 రోజుల్లో అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్ద లాభాలేం కనిపించవు. కానీ చివరి 2 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి బలాన్ని పొందుతున్నాడు. 1వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఏప్రిల్ 19, ఏప్రిల్ 20లో మాత్రం బాగా ధనయోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ వృషభ రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 తేదీల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా డెవలప్ అయ్యే యోగం ఈ చివరి 2 రోజుల్లో ఉంది. కానీ మొదటి 8 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటి 8 రోజుల్లో ఎప్పుడైనా సరే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి దేవి కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. ఒకవేళ వినలేకపోతే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని మొదటి 8 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. అలాగే ఈ మొదటి 8 రోజుల్లో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు
తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. కొన్ని రోజులు సూర్యుడు, కొన్ని రోజులు శుక్రుడు యోగించట్లేదు కాబట్టి యోగించని రోజుల్లో రవికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో గ్రహాల సంచారాన్ని, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలను పరిశీలిస్తే సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం. తర్వాత 7 రోజులు 11వ సంచారం. ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది. సూర్యుడు చాలా ఎక్సలెంట్‌గా, ఫేవరబుల్‌గా ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకు ఉన్నాడు కాబట్టి, చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన ప్రమోషన్‌లు అనేవి ఖచ్చితంగా శాంక్షన్ అయ్యి, కన్ఫర్మ్ అయ్యే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఇప్పుడుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి పొలిటికల్‌గా చక్రం తిప్పే యోగం ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయంలో డబ్బులు బాగా సంపాదించే యోగం ఉంది. ఆఫీస్‌లో బాస్ గాని, కొలీగ్స్ గాని అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి బలం ఎక్కువ ఉంది. సమాజంలో పేరు, పరపతి, హోదా అన్నీ పొందే యోగం ఉంది. అలాగే సమాజంలో ఒక మంచి వృత్తిలో ఉండటానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్‌తో కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్‌తో ట్రాన్స్‌ఫర్ అయ్యే యోగం గూడా ఉంది. రవి 10, 11 స్థానాల్లో ఉండటం అనేది ఇంత అద్భుతమైన ఫలితాలను మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో కలిగిస్తుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులకు ఎవరికైనా సరే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే గానీ ర్యాంకులు రావు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న జాబ్‌లో అయితే రవి బలం ఉంది కాబట్టి బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. కొత్తగా జాబ్ తెచ్చుకోవటం అంటే మాత్రం నిరుద్యోగులకు బుధుడి బలం లేదు కాబట్టి కొత్త జాబ్ రావటం కష్టం. ఫస్ట్ టైమ్ జాబ్ రావటం కష్టం. బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులుంటాయి. బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు కూడా 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. మిథున రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంచెం డల్ అవుతుంది. ఫుడ్ బిజినెస్ కూడా కొంచెం డల్ అవుతుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్‌లు కూడా కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ యాస్పెక్ట్‌లో అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అవి తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. ఈ 10 రోజుల్లో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. వీలైనప్పుడల్లా ఆ స్తోత్రం వింటే కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు, బెల్లం ఒకసారి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేయండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 11వ సంచారం చాలా అద్భుతంగా ఉన్నాడు. తర్వాత 2 రోజులు 12వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 8 రోజుల్లోనే శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం అనేది ఉంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ మిథున రాశి వాళ్ళు ఈ మొదటి 8 రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో పొందుతారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. దానివల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ సులభంగా మొదటి 8 రోజుల్లో పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత 2 రోజుల్లో 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల డబ్బు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆ 2 రోజుల్లో మాత్రం ఎప్పుడైనా ఒకరోజు నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు ఆ 2 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు చదువుకోవటం లేదా లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా చివరి 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడొచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు అస్సలు బాలేవు కాబట్టి వీటికి గట్టిగా పరిహారాలు చేసుకోండి. రవి ఎక్సలెంట్‌గా ఉన్నాడు. శుక్రుడు ఆల్మోస్ట్ 8 రోజులు ఎక్సలెంట్‌గా ఉన్నాడు కాబట్టి ఆ 2 గ్రహాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కేవలం బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారము, రాశి ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 3 రోజులు 9వ సంచారం యోగించదు. తర్వాత 10 రోజులు 7వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే మొదటి 3 రోజులు కూడా ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మొదటి 3 రోజుల్లో గూడా అంటే ఏప్రిల్ 11, ఏప్రిల్ 12, ఏప్రిల్ 13 ఈ 3 రోజుల్లో గూడా ప్రధానంగా అగ్రికల్చర్‌లో టెన్షన్స్ ఉంటాయి. పొలిటికల్‌గా టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదవండి. సూర్యాష్టకం వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 7 రోజుల్లో కట్. అప్పుడు మొదటి 3 రోజుల్లో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. ఆ తర్వాత 7 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా 10వ ఇంట్లో ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో అద్భుతంగా యోగిస్తాయి. ఆ సమయంలో గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బుధుడు కర్కాటక రాశికి 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కూడా బుధుడు బాలేడు. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకు కూడా ఎంత కష్టపడ్డా ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. ఎందుకంటే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా బాగోదు. రియల్ ఎస్టేట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హోటల్ బిజినెస్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఇవన్నీ 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ 2 పరిహారాలు చేస్తే 9వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా 9వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే తప్పకుండా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. దాంతో పాటుగా ఓం అంగారకాయ నమః అనే అంగారక మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం వినండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 10వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 2 రోజులు 11వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 తేదీల్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ ఆ చివరి 2 రోజుల్లో బాగుంటుంది. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. కళారంగంలో కొత్త ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఇవన్నీ 19, 20 తేదీల్లో జరుగుతాయి. మొదటి 8 రోజుల్లో శుక్రుడు బాలేడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ జాగ్రత్తగా ఉండాలి. జాబ్ విషయంలో కేర్ఫుల్‌గా ఉండాలి. జాబ్‌లో ఎవరితో గొడవ పడకూడదు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు జాబ్‌కు తిలోదకాలు ఇచ్చే అవకాశం, జాబ్ వదిలిపెట్టే అవకాశం ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్‌గా ఉండాలి. శుక్రుడు యోగించాలంటే మొదటి 8 రోజులు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః ఎల్లవేళ స్మరించుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు మొదటి 8 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు యోగించటం లేదు. కుజుడు యోగించడం లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. కొన్ని రోజుల్లో రవి యోగించటం లేదు. కొన్ని రోజుల్లో శుక్రుడు యోగించటం లేదు కాబట్టి ఆ 2 గ్రహాలకు మాత్రం కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం. తర్వాత 7 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి బలం లేదు. దానివల్ల ఆఫీసులో టెన్షన్స్ పెరుగుతాయి. కొలీగ్స్ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. మీకు క్రెడిట్ రానివ్వకుండా చేస్తారు. రాజకీయాల్లో టెన్షన్స్ ఉంటాయి. అలాగే ఆఫీసుల్లో టెన్షన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ పరంగా టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సూర్యుడి బలం లేదు కాబట్టి జరిగే సూచనలున్నాయి. అయితే సూర్యుడు 8వ స్థానంలో మొదటి 3 రోజుల్లో ఉన్నాడు కాబట్టి మొదటి 3 రోజుల్లో మాత్రం
ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. మొదటి 3 రోజుల్లో గూడా ఈ మంత్రం 21 సార్లు రోజు చదువుకోండి. సూర్యాష్టకం వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఆ తర్వాత 7 రోజుల్లో ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు గూడా ఇవే పరిహారాలు జేసుకోండి. అంటే సూర్యుడికి సంబంధించి ఈ పరిహారాలు జేసుకుంటే మొదటి 3 రోజుల్లో వచ్చే హెల్త్ ఇష్యూసు, తర్వాత 7 రోజుల్లో వచ్చే ఆఫీస్ టెన్షన్స్, ఓవరాల్‌గా 10 రోజుల్లో ఆఫీస్ టెన్షన్స్, హెల్త్ ఇష్యూసు, అన్ని రకాలైన ట్రబుల్స్ నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు జేసుకుంటే సరిపోతుంది. అలాగే బుధుడు గూడా సింహరాశి వాళ్ళకి 8వ ఇంట్లో ఉన్నాడు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో అష్టమ బుధ దోషం ఉంది. ఈ అష్టమ బుధ దోషం ఉంటే ఏం జరుగుతుంది? విద్యార్థులు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా మంచి ర్యాంకులు రావు. కొత్త ఇంటర్వ్యూ కోసం ఎన్ని ఇంటర్వ్యూలు అద్భుతంగా చేసినా కొత్త జాబ్ రాదు. కొత్త జాబ్ కోసం కొత్త ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబులు రావు. అసలు నిరుద్యోగులకి జాబ్ రావటం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారం కూడా ఎంత బాగా చేసినా వ్యాపారంలో లాభాలు రావటం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు, అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం నిరుద్యోగులు చేసే ప్రయత్నాలకు అష్టమ బుధ దోషం అనేది కొద్దిగా అడ్డుపడుతూ ఉంటుంది. ఆ అష్టమ బుధ దోషం పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు సింహరాశి వాళ్ళకు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. సింహరాశి కుజుడి బలం కూడా లేదు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. సింహరాశి వాళ్ళు ఎవరైనా బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ కొంచెం హెల్త్ విషయంలో కేర్ఫుల్‌గా ఉండాలి. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. కొత్తగా అప్పులు చేయాలన్నా కూడా అప్పులు దొరకటం కష్టంగానే ఉంటుంది. అష్టమ కుజ దోషం నుంచి బయటపడేసే శక్తి నరసింహస్వామికి ఉంటుంది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవన్నీ చేసుకుంటే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అప్పుడు ప్రాపర్టీస్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, అప్పుల పరంగా కానీ, బ్యాంక్ లోన్స్ పరంగా కానీ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవు. అందుకోసమే కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 9వ సంచారం అద్భుతంగా యోగిస్తున్నాడు. అప్పుడు కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. దానివల్ల తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఇవన్నీ కూడా శుక్రుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల మొదటి 8 రోజుల్లో కలిగే ప్రయోజనాలు. ఆ తర్వాత శుక్రుడు 10వ ఇంట్లో చివరి 2 రోజులు ఉంటాడు. చివరి 2 రోజులు శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి జాబ్ పోయే అవకాశాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటే ఏప్రిల్ 19వ తేదీ, ఏప్రిల్ 20వ తేదీ ఈ 2 రోజుల్లో సింహరాశి వాళ్ళకి జాబ్ పోయే టెన్షన్స్ వస్తాయి. కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలా జరగకుండా ఆ 2 రోజుల్లో అలసందలు నానబెట్టి ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఆ 2 రోజుల్లో ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకుంటూ ఉండండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ చదవటం గాని, వినటం గాని చేయండి. ఏప్రిల్ 19, 20లో ఆ 2 రోజుల్లో ఇవి చేస్తే జాబ్ అనేది కాపాడబడుతుంది. జాబ్ వదిలేయాల్సిన పరిస్థితులు రావు. మొత్తం మీద చూస్తే సింహరాశి వాళ్ళకి బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే, రవి బాలేడు కాబట్టి రవికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటే అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 7, 8 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు కూడా 7వ సంచారం చేస్తున్నాడు.
తర్వాత 7 రోజులు కూడా 8వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు ప్రధానంగా సూర్యుడు ఏం చేస్తాడంటే, ఆఫీస్‌లో మీరెవరితోనైనా కలిసి పనిచేస్తే క్రెడిట్ మొత్తం మీరెవరితో కలిసి పనిచేశారో వాళ్ళు తీసుకొని ప్రమోషన్‌ల కోసం ట్రై చేసుకుంటారు. అలా మీ సహచరులు మిమ్మల్ని దెబ్బకొట్టడానికి మొదటి 3 రోజుల్లో 7వ స్థానంలో ఉన్న రవి కారణమవుతాడు. ఆ తర్వాత ఈ 7 రోజుల్లో కూడా రవి 8వ స్థానంలో ఉన్నాడు. అప్పుడేం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటికి, గుండెకి సంబంధించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకంగా అయినా ఆరోగ్యపరంగా ప్రధానంగా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ రవి దోషం ఆ సమయంలో ఉంది. అలాగే మీరెంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీస్‌లో హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. ఇవన్నీ గూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆ 3 రోజుల్లో కలిసి పనిచేసిన వాళ్ళు క్రెడిట్ మొత్తం వాళ్ళ అకౌంట్‌లో వేసుకుంటారు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆఫీస్‌లో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. బాస్ గుర్తించడు, కొలీగ్స్ గుర్తించరు. ఈ సమస్యలుంటాయి. మొత్తం మీద 10 రోజుల్లో రవి బలం లేదు కాబట్టి అగ్రికల్చర్‌లో ప్రాబ్లమ్సు, పొలిటికల్‌గా ప్రాబ్లమ్సు, తండ్రి వైపు బంధువుల వల్ల ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి రవి బలం లేదు కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని ప్రతిరోజు చదవటం లేదా వినటం జేయాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి, ఆ తర్వాత కుంకుమ కలిపిన అక్షింతలు వేసి, ఎర్రచందనం వేసి, ఎండుమిరపకాయ గింజలు వేసి, తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిసూర్య ఆదిత్యం అని చెప్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఓం ఘృణిసూర్య ఆదిత్యం. ఇది 12 సార్లు చెప్తూ సూర్యభగవానుడికి 12 సార్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో నీళ్లు విడిచిపెట్టాలి. అంటే 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే అప్పుడు సూర్యుడి బలం కన్యా రాశి వాళ్ళకి పెరుగుతుంది. దీంతో పాటుగా గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే కూడా రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఏప్రిల్ 11 నుంచి 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు కంబైన్డ్ స్టడీ చేస్తే పెద్దగా ప్రయోజనాలు ఉండవు. ఇండిపెండెంట్‌గా మీ వరకు మీరు చదువుకుంటూ ఉండండి. నిరుద్యోగులు కూడా గ్రూప్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కన్యా రాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే గ్రూప్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్‌లో మీకు త్రుటిలో ఆపర్చునిటీ తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఫోకస్ పెట్టాలి. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో కూడా పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు. 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలుంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. గణపతి మంత్రం రోజు చదువుకోవాలి. ఆ గణపతి మంత్రం ఏంటంటే ఓం కలికల్మష నాశనాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం కలికల్మష నాశనాయ నమః. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు కూడా 7వ స్థానంలో కన్యా రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కన్యా రాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న విషయాలకే పెద్ద గొడవలు అయిపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సరిగ్గా నడవదు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావు. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ 7వ ఇంట్లో కుజుడి వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు 7వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 8, 9 స్థానాల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 8 రోజులు 8వ స్థానం. తర్వాత 2 రోజులు 9వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. మొదటి 8 రోజుల్లో 8వ స్థానంలో ఉండి ఏం చేస్తారంటే వంశపారంపర్య ఆస్తులు వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎవరికైనా సరే తండ్రి వైపు గాని, తల్లి వైపు గాని వంశపారంపర్య ఆస్తులు సంక్రమించేది ఉంటే గనక ఈ సమయంలో ట్రై చేసుకోవటం మంచిది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలొస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి లాభాలొస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బావుంటుంది. ఇవన్నీ 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల
మొదటి 8 రోజులు, ఆ తర్వాత 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చివరి 2 రోజులు కలిగి అద్భుత ఫలితాలు. చివరి 2 రోజుల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందటానికి కూడా అవకాశం ఉంది. అంటే శుక్రుడు అనే గ్రహము ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో బ్రహ్మాండంగా కన్యా రాశికి యోగిస్తోంది కాబట్టి, బలం లేని గ్రహాలు రవి, బుధుడు, కుజుడు కాబట్టి, ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో కన్యా రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో 10 రోజుల పాటు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6 సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు ఏడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో తులారాశి వాళ్ళకి ప్రమోషన్‌లు వచ్చే యోగం ఉంది. ఆఫీస్‌లో బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్‌గా ఉంటారు. అనారోగ్యాలేవి ఉండవు. ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఆ తర్వాత 7 రోజుల్లో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మాత్రం ఆఫీస్ పాలిటిక్స్ ప్రారంభమవుతాయి. మీరు ఎవరితో అయితే కలిసి పనిచేస్తారో వాళ్ళు క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ వేసుకుంటారు. దానివల్ల మీ ప్రమోషన్‌లు డిలే అయ్యే అవకాశము, లేదా రావాల్సిన పేరు వాళ్ళకి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలుంటాయి. అలాగే రాజకీయాల్లో గూడా ఆ తర్వాత 7 రోజుల్లో వేరే వాళ్ళు వెన్నుపోటు పడవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తండ్రి వైపు బంధువులు గూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో కొద్దిగా మీకు ఇబ్బందులు కలిగింపజేయటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి బలం లేదు గాబట్టి, ఆ 7 రోజుల్లో సూర్యుడి బలాన్ని పెంచుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి. లేదా విష్ణు సహస్రనామం వినండి. అప్పుడు ఆ 7 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొదటి 3 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతం. తులారాశి విద్యార్థులకి జాక్‌పాట్ టైమ్ అని చెప్పాలి. ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 ర్యాంకులొస్తాయి. కావాల్సిన స్కూళ్ళల్లో గాని, కాలేజీలో గాని సీట్లు పొందే యోగం ఉంది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైన జాక్‌పాట్ టైమ్ అని చెప్పాలి. అంటే కొత్తగా ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే తులారాశి వాళ్ళు మంచి ప్యాకేజ్‌తో వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బిజినెస్‌లో కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే తులారాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంది, నిరుద్యోగులకు అద్భుతంగా ఉంది, వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది. బుధుడు 6వ స్థానంలో అద్భుతమైన ప్రయోజనాలు తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కలిగింపజేస్తున్నాడు. అలాగే కుజుడు కూడా 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు విశేషంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి కొనుక్కోవటానికి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి సేల్ చేయటానికి కూడా బలం ఉంది. అలాగే అప్పులు తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి డబ్బు అందటం వల్ల బయటపడగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో బ్రహ్మాండమైన జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ లోన్‌లు పెద్ద మొత్తంలో శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా తులారాశి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఫుడ్ బిజినెస్‌లో కూడా మంచి లాభాలు పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు తప్పనిసరిగా పొందుతారు. శత్రువులు నశించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువులు కూడా అనుకూలంగా మారిపోతారు. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 8 రోజుల్లో అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 వరకు లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలయిపోవటం, పెద్ద పెద్ద గొడవలొచ్చి ఇబ్బంది పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే మొదటి 8 రోజుల్లో సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత లాభాలు కనిపించవు. కానీ ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 తేదీల్లో మాత్రం శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అలాగే వంశపారంపర్య ఆస్తులొచ్చే అవకాశం కూడా ఉంది. ఉన్నట్టుండి తండ్రి వైపు నుంచి గాని, తల్లి వైపు నుంచి గాని ప్రాపర్టీస్ పరంగా కలిసొచ్చే యోగం ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 తేదీల్లో బ్రహ్మాండంగా ఉంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ వ్యాపారంలో లాభాలు కూడా
ఏప్రిల్ 19, 20 తేదీల్లో బాగా వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ కలిసి రావటానికి కూడా ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 తేదీల్లో శుక్రుడు యోగిస్తాడు. మొదటి 8 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి, మొదటి 8 రోజుల్లో శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితా పరమేశ్వరి దేవి కాబట్టి మొదటి 8 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెరగాలంటే, కళారంగంలో ఆఫర్స్ రావాలంటే, లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు రాకుండా ఉండాలంటే లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అవి చేసుకుంటే మొదటి 8 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బుధుడు ఫేవరబుల్, కుజుడు ఫేవరబుల్. అలాగే మొదటి 3 రోజుల్లో సూర్యుడు ఫేవరబుల్. అలాగే చివరి 2 రోజుల్లో శుక్రుడు ఫేవరబుల్. ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఈ 10 రోజులు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని రోజుల్లో రవి, శుక్రుడు ఫేవర్ లేరు కాబట్టి రవి, శుక్రుడికి పరిహారాలు చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మొదటి 3 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజుల్లో 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 3 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ సంతానంలో అబ్బాయిలుంటే ఆ అబ్బాయిల వల్ల ఏదో ఒక చికాకు వస్తుంది. వాళ్ళ వల్ల ఏదో ఒక ట్రబుల్ వస్తుంది. దాని నుంచి బయటపడతారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆఫీసులో కూడా అంత గొప్పగా ఉండదు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొదటి 3 రోజుల్లో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 3 రోజుల్లో సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం వినండి. అప్పుడు మొదటి 3 రోజుల్లో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. కానీ తర్వాత 7 రోజుల్లో మాత్రం సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా సూర్యుడు యోగిస్తాడు. శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు. బాస్ కూడా అనుకూలంగా ఉంటాడు. అనారోగ్యాలు తొలగిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. తండ్రి వైపు బంధువులు ఫేవరబుల్ అవుతారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్‌లో బావుంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బుధుడు 5వ స్థానంలో వృశ్చిక రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. వ్యాపారంలో కూడా బుధుడి బలం లేదు కాబట్టి కొంత ఒత్తిడి ఉంటుంది. ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో పోటీ ఉంటుంది. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత రావాలంటే బుధుడి బలం పెరగాలి. అంటే సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గరిక ఎర్రపూలతో గణపతిని పూజించుకోవాలి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యా, వ్యాపార రంగాల్లో నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పిల్లల వల్ల కొన్ని చికాకులు ఉంటాం, రియల్ ఎస్టేట్‌లో ఒడిదుడుకులు ఉంటాం, ప్రాపర్టీ ఆస్పెక్ట్‌లో ఇబ్బందులు ఉంటాం, ఫుడ్ బిజినెస్‌లో కొన్ని ట్రబుల్స్ ఉంటాం, సోదరులతో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాం. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే, అనుకూలంగా మారాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అప్పుడు 5వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి.
చివరి 2 రోజుల్లో లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 తేదీల్లో లైఫ్ పార్ట్నర్‌తో గొడవ రావటం, లేకపోతే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఏదో ఒక గొడవ రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కళారంగం గూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో గూడా పెద్దగా లాభాలు కనిపించవు. ఎందుకంటే ఈ 10 రోజుల్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం పెరగాలంటే 10 రోజుల్లో శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం గాని, లలితా సహస్రనామ స్తోత్రం గాని రోజు వింటే చాలా మంచిది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు. అలాగే బుధుడి బలం లేదు. అలాగే కుజుడి బలం లేదు. రవి మాత్రం ఒక 7 రోజుల పాటు ఫేవరబుల్‌గా ఉన్నాడు. అంటే గ్రహాలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బుధుడికి, కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారము, రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 4వ సంచారం. తర్వాత 7 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2 సంచారాలు కూడా వ్యతిరేకమే. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి బలం అసలు లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. బాస్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్‌లో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. అప్పుడప్పుడు హెల్త్ చికాకులనేవి ఉంటూ ఉంటాయి. అగ్రికల్చర్‌లో ఇబ్బందులుంటాయి. ప్రమోషన్‌లు ఆలస్యం అవుతాయి. ట్రాన్స్‌ఫర్‌లు ఇష్టం లేని చోటుకొచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ గూడా రవి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు పొందే అవకాశం ఉంది. కాబట్టి 10 రోజుల్లో రవి బలం పెరగాలంటే ధనుస్సు రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు వీలైనప్పుడు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం జేయాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడొచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలాన్ని తీసుకుంటే బుధుడు 4వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు ఈ 10 రోజుల్లో జాక్‌పాట్ కొడతారు. ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 ర్యాంక్ వస్తుంది. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. కావాల్సిన కాలేజీల్లో, కావాల్సిన స్కూళ్ళల్లో సీట్లు పొందే యోగం ఉంది. మీకు కావాల్సిన ఇన్‌స్టిట్యూట్‌లో, కావాల్సిన కోర్సులో సీటొచ్చే అవకాశం ఈ 10 రోజుల్లో ధనుసు రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. ఉన్న జాబ్‌లో అయితే రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉన్నాయి. ఒత్తిడి ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి గానీ, కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే నిరుద్యోగులు, వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూకి వెళితే మంచి ప్యాకేజ్‌తో కొత్త జాబ్ వస్తుంది. హై ప్యాకేజ్‌తో క్వాలిఫికేషన్‌కి తగిన మంచి జాబు ఇంటర్వ్యూలో చాలా సింపుల్‌గా వచ్చే అవకాశం ధనుసు రాశి నిరుద్యోగులకు ఉంది. ఎందుకంటే బుధుడు బాగున్నాడు. అలాగే ధనుసు రాశి వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే వ్యాపారంలో బాగా డబ్బులొస్తాయి. పోటీ తట్టుకొని మీరే నంబర్ 1గా వ్యాపారంలో ఎదగగలుగుతారు. విద్యారంగం, వ్యాపార రంగం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. బుధుడి బలం వల్ల ఇవన్నీ ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో జరుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజ దోషం అంటారు. అంటే ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని బలమేమీ లేదు. ప్రాపర్టీ కొందామన్నా డిలే అవుతుంది. అమ్ముదామన్నా డిలే అవుతుంది. రియల్ ఎస్టేట్‌లో ఒడిదుడుకులుంటాయి. లాస్ట్ మూమెంట్‌లో రియల్ ఎస్టేట్ డీల్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అప్పులనేవి అయ్యే అవకాశం ఉంది. అప్పులవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రదర్స్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని వింటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయి కుజుడి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో శుక్రుడి సంచారం పరిశీలిస్తే 5, 6 స్థానాల్లో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. మొదటి
8 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. పిల్లల సపోర్ట్ ఉంటుంది. తల్లిదండ్రులతో గాని, పిల్లలతో గాని ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ వస్తాయి. లైఫ్ పార్ట్నర్‌తో గూడా గొడవలే ఉండవు. అంతా అనుకూలంగా ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, కంగన్ హాల్స్, కాస్మెటిక్స్ వీటిల్లో గూడా లాభాలొస్తాయి. మొదటి 8 రోజులు అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 వరకు శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ అద్భుతమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు పొందుతారు. కానీ చివరి 2 రోజులు ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 రోజుల్లో శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎక్స్‌పెండిచర్ ఎక్కువవుతుంది. కాబట్టి ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 రోజుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే నానబెట్టిన అలసందలు, బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 రోజుల్లో ఒకరోజు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. ఈ 2 రోజుల్లో శ్రీమాత్రే నమః అనే మంత్రం మనసులో స్మరించుకుంటూ ఉండండి. లలితా సహస్రనామం వినండి. అప్పుడు శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మనీ ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో బుధుడు చాలా ఎక్సలెంట్‌గా ఫేవరబుల్‌గా ఉన్నాడు. అలాగే శుక్రుడు దాదాపు 8 రోజుల పాటు ఫేవరబుల్‌గా ఉన్నాడు. కాబట్టి అనుకూల ఫలితాలే ఉంటాయి. రవికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు మూడో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 7 రోజులు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఏప్రిల్ 11, ఏప్రిల్ 12, ఏప్రిల్ 13 ఈ 3 రోజుల్లో మాత్రం సూర్యుడి బలం ఉండటం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్‌గా ఉంటారు. తండ్రి వైపు బంధువులందరూ అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. సమాజంలో హోదా ఉంటుంది. ఆరోగ్య సమస్యలేవీ ఉండవు. కానీ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు మాత్రం ఆ 7 రోజుల్లో రవి బలం లేదు కాబట్టి ఆఫీస్‌లో టెన్షన్స్ పెరుగుతాయి. కొలీగ్స్ వల్ల, బాస్ వల్ల ఇబ్బందులు రావటం, సమాజంలో కొంచెం ఏవైనా చికాకులు రావటం, అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవ్వటం, తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు రావటం, ఇవన్నీ గూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి బలం లేకపోవటం వల్ల మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఏదో ఒక రోజు ఆవుకు పెట్టండి. నానబెట్టిన గోధుమలు పెట్టడంతో పాటు కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి కూడా దానం ఇచ్చుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 21 సార్లు ఆ 7 రోజుల్లో చదువుకోండి. అలాగే సూర్య ఆలయ దర్శనం లేదా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు మొత్తం 10 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మకర రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే మకర రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితేనే సెలెక్ట్ అవ్వగలుగుతారు. వ్యాపారం కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యారంగం, వ్యాపార రంగంలో ఒడిదుడుకులు, నిరుద్యోగులకి ఇబ్బందులు. బుధుడు 3వ స్థానంలో సంచారం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలనేవి మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే నానబెట్టిన పెసలు ఒకసారి గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఈ 10 రోజుల్లో ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని చదవటం లేదా వినటం చేయండి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము ఏదైనా కొనుక్కోవాలని ట్రై చేస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేట్ వచ్చి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ చేసే మకర రాశి వాళ్ళకి మంచి డీల్ ఓకే అయ్యి డబ్బులొచ్చే అవకాశం ఉంది. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్‌లు చాలా ఈజీగా శాంక్షన్ అవుతాయి. అలాగే సోదరులతో డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యి బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వడంతో పాటు సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా ప్రాపర్టీస్ కొనగలుగుతారు. అప్పులు క్లియర్ చేస్తారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో కుజుడి వల్ల మకర రాశి వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో పొందగలుగుతారు.
అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతము. మొదటి 8 రోజులు 4గో స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆ 8 రోజుల్లో బండి గాని, కారు గాని కొత్తది కొనుక్కునే యోగం ఉంది. ఖచ్చితంగా వాహన యోగం ఉంది. బ్రహ్మాండమైన వెహికల్ కొంటారు. ఆ తర్వాత చివరి 2 రోజుల్లో మీకు తల్లిదండ్రులతో గాని, పిల్లలతో గాని ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా లాభాలొస్తాయి. వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే శుక్రుడు బాగా 10 రోజులు ఫేవరబుల్‌గా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే మొత్తం 10 రోజులు శుక్రుడు చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. మొత్తం 10 రోజులు కుజుడు చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు, శుక్రుడు అద్భుతమైన ఫలితాలిస్తున్నారు. రవి బలం మాత్రం కేవలం 7 రోజులు లేదు. ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు, అలాగే రవి బలం లేని రోజుల్లో రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా మకర రాశి వాళ్ళు అద్భుతమైన, అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారం పరంగా కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజులు సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి మీ మాట వల్ల ఆఫీసులో బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని గొడవలయ్యే అవకాశం ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో ఉంది. ఈ 3 రోజుల్లో మాత్రం జాగ్రత్తగా కొలీగ్స్‌తో మాట్లాడండి. జాగ్రత్తగా బాస్‌తో మాట్లాడండి. లేకపోతే గొడవలై ఇబ్బందొస్తుంది. రాజకీయాల్లో కూడా ఈ 3 రోజుల్లోనే ఇబ్బందొచ్చే అవకాశం ఉంది. తండ్రితో గాని, తండ్రి వైపు బంధువులతో గాని ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు గొడవలు రావు. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఈ 3 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. అవి లేకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని వినండి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. వీలైతే సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ 12 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. అప్పుడు సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఆ 7 రోజుల్లో మాత్రం బ్రహ్మాండంగా సూర్యుడు యోగిస్తున్నాడు. అప్పుడు మీరు చక్రం తిప్పగలుగుతారు. ఆఫీసులో మీకు తిరుగుండదు. బాసు, కొలీగ్స్ అందరూ మీకు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు బాగా ఫేవరబుల్‌గా ఉంటారు. తండ్రి గాని, తండ్రి వైపు బంధువులు గాని మీ సలహాలు వింటారు. మీ మాట పాటిస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్‌లో లాభాలుంటాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో సూర్యుడి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే కుంభరాశి విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారని చెప్పుకోవాలి. కుంభరాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా సరే బ్రహ్మాండమైన ర్యాంకులొస్తాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తే నంబర్ 1 ర్యాంకులొస్తాయి. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో, కావలసిన కోర్సుల్లో, కావలసిన ప్లేస్‌లో సీట్లు పొందగలుగుతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులకి అద్భుతమైన శుభవార్త ఏంటంటే బ్రహ్మాండమైన జాబు హై ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఈ 10 రోజుల్లో ఉంది. కాబట్టి క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో రావాలంటే కుంభరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళండి. ఈ 10 రోజుల్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుంభరాశి వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారాల్లో వచ్చే అవకాశాలున్నాయి. బుధుడు 2వ స్థానంలో చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి చాలా అద్భుతమైన సమయంగా ఈ 10 రోజులు చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే సమయంగా ఈ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో చెప్పుకోవచ్చు. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి కెరీర్ పరంగా తిరుగులేదు కానీ ఫ్యామిలీ రిలేషన్స్‌లో మీ మాట దూకుడుతనం వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్నట్టుండి కోపంగా మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం, దానివల్ల ఫ్యామిలీలో ఏవైనా చికాకులు రావటం, డిస్టర్బెన్స్‌లు రావటం, ఇటువంటివి జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. సమయస్ఫూర్తితో, సమయానుకూలంగా మాట్లాడండి. అలాగే కుజుడు 2వ స్థానంలో యోగించట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే కుంభరాశి వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులనేవి కనిపిస్తూ ఉంటాయి.
అలాగే ప్రాపర్టీ కొందామన్నా, అమ్మాలన్నా కుజుడి బలం లేదు కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం లేట్ అవుతుంది. అలాగే సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి సోదరులతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కుంభరాశి వాళ్ళు సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి కుజుడి పరిహారాలు జేసుకోండి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం చేసుకోండి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్ మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తాడు. బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్‌ని నమ్మి పూర్తిగా ఇన్వెస్ట్ చేయకండి. అలాగే అక్క చెల్లెళ్ళతో కూడా మొదటి 8 రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో కుంభరాశి వాళ్ళకి కొద్దిగా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలుండవు. కళారంగంలో కూడా పెద్దగా అవకాశాలుండవు. ఎందుకంటే శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో ఒకసారి ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోవటం పంతులు గారికి చేయండి. అలాగే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ చివరి 2 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 4వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అంతా అనుకూలంగానే ఉంటుంది. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం అనేది లేకపోయినా బండి గాని, కారు గాని కొనుక్కునేది మాత్రం చివరి 2 రోజుల్లో ట్రై చేసుకోవచ్చు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 2 రోజుల్లో బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి ట్రై చేసుకోవచ్చు. చివరి 2 రోజుల్లో బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు బాగా కలిసొస్తాయి. చివరి 2 రోజుల్లో లైఫ్ పార్ట్నర్‌తో రిలేషన్ బావుంటుంది. చివరి 2 రోజుల్లో కళారంగంలో కొత్త కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అంటే చివరి 2 రోజులు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 2 రోజుల్లో మాత్రం శుక్రుడి బలం బావుంటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మొత్తం 10 రోజులు బుధుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 7 రోజుల పాటు సూర్యుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఆ తర్వాత చివరి 2 రోజులు శుక్రుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు. కాబట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కుజుడు మొత్తం 10 రోజులు ఫేవరబుల్ లేడు కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. రవి, శుక్రుడు ఎప్పుడు ఫేవరబుల్ లేరో ఆ టైంలో పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు మీనరాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 3 రోజులు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 7 రోజులు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా యోగించవు. అయితే మొదటి 3 రోజులు ఎలాంటి ట్రబుల్స్ వస్తాయంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ విషయంలో మీన రాశి వాళ్ళు ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత 7 రోజుల్లో అంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో 2వ స్థానంలో ఉన్నప్పుడు కారణం లేకుండా పనిచేసే చోట జాబ్‌లో బాస్‌తో గొడవయ్యే అవకాశం ఉంది. కొలీగ్స్‌తో గొడవయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మీన రాశి వాళ్ళు బాస్‌తో మాట్లాడుతున్నా, కొలీగ్స్‌తో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో అయినా ఆ టైంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో తండ్రి వైపు బంధువులతో గాని, తండ్రితో గాని జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఎక్కడ చూసినా గొడవలయ్యే అవకాశం ఉంది. మొదటి 3 రోజుల్లో హెల్త్ పరంగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. తర్వాత 7 రోజుల్లో ఫ్యామిలీ పరంగా గాని, కెరీర్ పరంగా గాని ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇవి తొలగిపోవాలంటే, అనుకూలంగా మారాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఇంకా వీలైతే విష్ణు సహస్రనామం కూడా వింటే
తొందరగా సూర్యుడి వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. సూర్యుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం 2 వింటూ ఉండండి. ఇంకా అద్భుతంగా తొందరగా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మీన రాశి వాళ్ళకి 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? మీన రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. మీన రాశి నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళితేనే జాబులొస్తాయి. కొత్త జాబులు రావటం కష్టం. నిరుద్యోగులకు జాబులు రావటం కష్టం. మీన రాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఒడిదుడుకులతో ఉంటుంది. బుధుడు బాలేడు కాబట్టి, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, విద్యా, వ్యాపార రంగాల్లో అనుకూలత రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, బుధుడి పరిహారాలు చేసుకోండి. నానబెట్టిన పెసలు ఒకసారి ఎప్పుడైనా ఈ 10 రోజుల్లో ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం వింటూ ఉండండి. గణపతి మంత్రం గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు కూడా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల చాలా సమస్యలొస్తాయి. కోపం వల్ల లైఫ్ పార్ట్నర్‌తో కూడా గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ ముక్కు మీద కోపం వల్లే అన్ని ట్రబుల్స్, బీపీ పెరగటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోండి. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్‌లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. బ్రదర్స్‌తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో కూడా గొడవలయ్యే అవకాశం ఉంది. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి 10 రోజుల్లో ఎప్పుడైనా ఆవుకు పెట్టండి. ఎప్పుడైనా ఒకసారి ఒకరోజు కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని గాని, ఓం నమో నారసింహాయ మంత్రాన్ని గాని రోజు 21 సార్లు లేదా 11 సార్లు లేదా 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీన రాశి వాళ్ళకి శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. ఇది అద్భుతం. రెండో సంచారం చేయటం వల్ల ధనలాభం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు ఇంటికి అవసరమైనవి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో మీన రాశి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ధనపరంగా కూడా బాగా కలిసొస్తుంది. అలాగే ఫ్యామిలీలో, కుటుంబంలో ఎన్ని గొడవలున్నా కూడా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనీకి లోటుండదు. భోగాలు అనుభవిస్తారు. మొదటి 8 రోజులు కూడా సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మొదటి 8 రోజుల్లో కూడా టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మంచి లాభాలొచ్చే యోగం ఉంది. ఆ తర్వాత చివరి 2 రోజుల్లో శుక్రుడు 3వ స్థానంలోకి వెళతాడు. అంటే ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 ఈ 2 రోజుల్లో మాత్రం పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే మీన రాశి వాళ్ళు పార్ట్నర్ చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏప్రిల్ 19, 20 2 రోజుల్లో పెట్టకండి. ఆ 2 రోజుల్లో భాగస్వామ్య వ్యాపారంలో పెద్ద స్థాయిలో మోసపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ 2 రోజుల్లో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు చదువుకుంటూ ఉండండి. అప్పుడు ఈ సమస్య రాకుండా బయటపడొచ్చు. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో బుధుడు ఫేవరబుల్ లేడు. కుజుడు ఫేవరబుల్ లేడు. రవి ఫేవరబుల్ లేడు. 10 రోజులు కూడా ఈ 3 గ్రహాలు ఫేవరబుల్ లేరు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్టదైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టి అంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు.
పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా గూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు గూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.